ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారంపేట స్టేట్ సమర్పిస్తున్న నేటి అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామమున ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని ప్రియ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు ద క్వాలిటీస్ రిక్వైర్డ్ ఫర్ ఎ బిలీవర్, క్రైస్తవ విశ్వాసికి కావలసిన లక్షణాలను గురించి మనతో ప్రస్తావిస్తారు. మెలకువగా ఉండుడి, బీ ఆన్ గాడ్, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫేత్, పౌరుషము గలవారైండుడి, బీ కరేజియస్ అండ్ స్ట్రాంగ్, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి, డూ ఎవ్రీథింగ్ విత్ లవ్. మన క్రైస్తవ విశ్వాస జీవితానికి అవసరమైన ఈ చక్కటి లక్షణాలపై వారి ద్వారా సందేశాన్ని వినడానికి సిద్ధపడుతూ ఈ చక్కటి భక్తి గీతాన్ని ముందుగా విందాం. మెలకువగా నుండి కనిపెట్టుచుందుము, మెలకువగా నుండి కనిపెట్టుచుందుము, ప్రభువచ్చు వేళాయెను, బహు జాగ్రత్తగా నుండుము, ప్రభువచ్చు వేళాయెను, బహు జాగ్రత్తగా నుండుము. శత్రువుపై నీవు జయమొందను, క్రీస్తేసునందు బలమొందుము, శత్రువుపై నీవు జయమొందను, క్రీస్తేసునందు బలమొందుము, నశించు ఆత్మలను ప్రభుకై సంపాదించ, నశించు ఆత్మలను ప్రభుకై సంపాదించ, ప్రార్థించుచు నీవు ప్రభు సేవ జరిగింపుము, బహు జాగ్రత్తగా నుండుము, ప్రార్థించుచు నీవు ప్రభు సేవ జరిగింపుము, బహు జాగ్రత్తగా నుండుము. మెలకువగా నుండి కనిపెట్టుచుందుము, మెలకువగా నుండి కనిపెట్టుచుందుము, ప్రభువచ్చు వేళాయెను, బహు జాగ్రత్తగా నుండుము, ప్రభువచ్చు వేళాయెను, బహు జాగ్రత్తగా నుండుము. విశ్వాసయాత్రలో జయమొందను, ఓపికతో నీవు పరుగెత్తుము, విశ్వాసయాత్రలో జయమొందను,
ఓపికతో నీవు పరుగెత్తుము. ఈ లోకాశలకు నీవు చిక్కాక, ఈ లోకాశలకు నీవు చిక్కాక, లక్ష్యము చూచుచు గురి యొద్దకే సాగుము. బహు జాగ్రత్తగా నుండుము. లక్ష్యము చూచుచు గురి యొద్దకే సాగుము. బహు జాగ్రత్తగా నుండుము. మెలకువగా నుండి కనిపెట్టుచుందుము. మెలకువగా నుండి కనిపెట్టుచుందుము. అనుదిన దైవధనలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికి శుభములు కలుగును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయుడు. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన ఆయన నీకు వందనాలు. ఈ వాక్యము ప్రభ మీరు బోధించండి, తద్వారా మేము బలవంతులం కావడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఒక విశ్వాసికి కావలసిన లక్షణాలు, ఒక విశ్వాసి పొందుపరుచుకోవాల్సిన లక్షణాలు, ఒక విశ్వాసి అవలంబించాల్సిన విషయాలు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు పౌలు. మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండడం నిద్ర లేకపోవడం కాదండి, నిద్ర మెలకువ ఉండడం అని కాదు. మెలకువగా ఉండుడి అనే మాటకు అర్థం ఏమిటంటే జాగరూకులై ఉండుడి, అప్రమత్తంగా ఉండుడి, జాగ్రత్త వహించుడి అని అర్థం. ఎందుకు మెలకువగా ఉండాలి? మత్తయి సువార్తలో యేసుక్రీస్తు రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు గెత్సెమనెలో శిష్యులను ప్రార్థన చేయమంటాడు. చేస్తే వాళ్ళు మెలకువ, నా కోసం 1 గంట కూడా మెలకువగా ఉండలేరా అంటాడు. అప్పుడు ఎందుకు మెలకువగా ఉండాలంటే మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండండి. బీ కాషియస్. శోధనలో సాతానుడు ఎప్పుడెప్పుడు మృంగుదురా అంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండుడి. చాలా వివరణ ఉంది. విశ్వాసమందు నిలకడగా ఉండండి. మనల్ని యేసుక్రీస్తు విశ్వాసాలు అంటారు, డివోటీస్ అన్నారు మనల్ని. యేసుక్రీస్తు విశ్వాసం అందు ఉండేవాళ్ళం మనం. అయితే ఇలాంటి విశ్వాసం మనకు ఉండాలంటే, మన విశ్వాసం ఎలా ఉండాలంటే, మన విశ్వాస పరిమాణం ఎట్లా ఉండాలంటే, మనము ఎలా అంటే మనం పరిస్థితుల ప్రతికూలమైన, అనుకూలమైన, దారిద్ర్యమైన, లేమి అయినా, కష్టమైన, సుఖమైన ఎలాంటి స్థితిలో కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఒక స్త్రీని చూపిస్తాను, షూనేమీరాలు. ఆ షూనేమీరాలు ఎంత మంచి విశ్వాసం. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయంలో ఉంటుందండి. రాజుల 2వ గ్రంథం 4వ వచనం. ఇక్కడ షూనేము అనే ప్రాంతానికి చెందిన గనురాలు. ఈమె ఎందుకు గనురాలంటే, ఒక ప్రవక్తను అతను దైవజనుడని గుర్తించి ఆయనకు కావలసిన వసతులన్నీ చేసి ఆయన పరిచర్యకు తోడ్పడుతుంది. అయితే అతను నాకు ఇంత పరిచర్య చేస్తుంది కదా, ఈమెకి ఏమైనా కొదవగా ఉందని గమనించి, ఆమెకు సంతానం లేదని గ్రహించి ఆమె సంతానం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆమెకు గర్భఫలం కలిగి ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు అనారోగ్యమై మరణిస్తాడు. అప్పుడు ఆమె విశ్వాసాన్ని వెల్లడిపరుస్తున్న విధానం చూస్తాం. ఇక్కడ 4వ అధ్యాయంలో ఉంటుంది మాటలన్నీ. అక్కడ ఏం చేస్తాడంటే, ఆమె తలుపులు మూసేసి ప్రవక్తను ఎదుర్కోవడానికి పోయి ప్రవక్తను తీసుకొని వస్తే అతను ఎంత మంచిగా ఆమెను ట్రీట్ చేస్తాడంటే, షూనేమీరాల్ని చాలా చాలా మంచిగా ఆమెను బాగు చేస్తాడు. ఎవరిని? కుమారుడిని. 32వ వచనం, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32. ఎలీషా ఇంట చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండి ఎలీషా గదిలో మంచం మీద పడుకోబెట్టింది. విశ్వాసానికి నాంది. అక్కడ తన మంచం మీద పెట్టబడి ఉండడు చూసి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి అప్పుడు ఆయన తుమ్మినాడు. ఆ పిల్లడు సజీవుడైనట్టుగా రాయబడి ఉంటుంది. ఆమె విశ్వాసపు స్థాయి చూడండి.
ఒక సైన్యాధిపతి కూడా ఆయన దగ్గరికి, దేవుని దగ్గరికి వచ్చేసి, నువ్వు మాట మాత్రం సెలవి, నా దాసుడు అనారోగ్యంగా ఉన్నాడని చెప్తాడు. కాబట్టి చాలా కనాను స్త్రీ యొక్క విశ్వాసం చూస్తాం. విశ్వాస స్థాయి చాలా 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 మెయింటైన్ చేసినట్టుగా భక్తుల ద్వారా ఉంటుంది అనమాట. తర్వాత పౌరుషం గలవాడై ఉండడు. పౌరుషం గలవారై ఉండడు. పౌరుషం అంటే దేవుడు రోషం కలిగిన వాడు కనుక మనం పౌరుషం. అక్కడ మనం ఏలియా భక్తులు చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన పౌరుషం గలవాడై కర్మేల పర్వతం మీద ఎంతవరకు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు, అయితే దేవతలను నమ్మండి, అయితే యేసుక్రీస్తు దేవుడిని యెహోవా తండ్రిని కొలవండి అన్నప్పుడు కొంతమంది వస్తారు. అప్పుడు 400 మంది అర్చకులు వస్తారు. వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇస్తాడు. ఆ తర్వాత యెహోవా దేవుడే ఆయన నిజమైన దేవుడు అని అక్కడ నిరూపించబడుతుంది. ఆయన రోషం కలిగిన దేవుడుగా, ఆ ప్రవక్తగా అతను ఉంటాడు. రోషం కలిగి దేవుని కొరకు జీవించాలా. బలవంతులై ఉండు. ఎలా బలం వస్తుంది మనకు? దేవుని వాక్యం పఠించడం ద్వారా, నెమరు వేయడం ద్వారా, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనం బలవంతులై ఉంటాం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. మీరు ఏ పని చేసినా ప్రేమతో చేయండి. ఇది మీరు శత్రువును కూడా ప్రేమతో పెట్టండి, మీ ఆప్తుని కూడా చేయండి. మీరు దేవుని పేరిట ఏ కార్యం చేసినా ప్రేమతో చేయండి. ప్రేమమైన దేవుని కొరకు చేస్తున్నామని ఒక జ్ఞానం కలిగి చేయండి. ఇవి విశ్వాసికి ఉండాల్సిన లక్షణాలు చెప్తూ మన జీవితానికి అనువైన మార్గాన్ని బోధిస్తున్నాడు పౌలు. కాబట్టి మనం ఆ జీవితానికి అన్వయించుకోవాల్సిన లక్షణాలన్నీ నేర్చుకొని దేవునిలో బలపడదాం గాక. ఆమేన్. మీ తలలెత్తుడి, సమీపమాయె మీ విడుదల, ధైర్యమునందుడి. సమీపమాయె మీ విడుదల, ధైర్యమునందుడి. ఇదిగో మీ రాజు ఎదించుచున్నాడు, మీ తలలెత్తుడి. సమీపమాయె మీ విడుదల, ధైర్యమునందుడి. సమీపమాయె మీ విడుదల, ధైర్యమునందుడి. యుద్ధములు, కలహములు, వైరాములు, నిందలు, హింసలు, అపవాదులు. యుద్ధములు, కలహములు, వైరాములు, నిందలు, హింసలు, అపవాదులు. అంతము వరకు సూచనలివి, మేల్కొనియుండుము. అంతము వరకు సూచనలివి, మేల్కొనియుండుము. ఇదిగో మీ రాజు ఎదించుచున్నాడు, మీ తలలెత్తుడి. సమీపమాయె మీ విడుదల, ధైర్యమునందుడి. సమీపమాయె మీ విడుదల, ధైర్యమునందుడి. అక్రమము, అవినీతి ప్రబలును, అందరి ప్రేమలు చల్లారును. అక్రమము, అవినీతి ప్రబలును, అందరి ప్రేమలు చల్లారును. అంతము వరకు కాపాడుకొమ్ము మొదటి ప్రేమను. అంతము వరకు కాపాడుకొమ్ము మొదటి ప్రేమను. ఇదిగో మీ రాజు ఎదించుచున్నాడు, మీ తలలెత్తుడి.
దైవమా